నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం 9th క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో హిస్టరీ నుంచి 4వ పాఠం జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు ఈ లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి నూతనంగా ఈ యొక్క ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొత్త టెక్స్ట్ బుక్ల నుండే ఈ లెసన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతేకాకుండా 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న లెసన్స్ ప్రతిదీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. మీకు కావాల్సిన వారు ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటితో పాటు ఈ మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు. చూద్దాం. ఇక్కడ అటవీ, అమెజాన్ మరియు పశ్చిమ కనుమలు. ఈ అమెజాన్ ప్రాంతము భారతదేశంలో పశ్చిమ కనుమలు. ఈ యొక్క ఏరియాలో 500 రకాల మొక్కల జాతులు చూడవచ్చు. అమెజాన్ ప్రాంతంలో చూడవచ్చు. భారతదేశం యొక్క పశ్చిమ కనుమలలో కూడా 500 రకాల మొక్క జాతులను చూడవచ్చు. 1795 ఈ మధ్యకాలంలో 1700-1995 మధ్యకాలంలో 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు అడవులు అనేవి విస్తరించబడి ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తం భూభాగంలో 9.5% ఉంది. 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది ప్రపంచ మొత్తం భూభాగంలో 9.5% ఉంది. ఇది పరిశ్రమలకు, వ్యవసాయానికి, పశువుల మేతకు, వంట చిరుకుగా కూడా ఉపయోగించబడుతుంది. ఈ యొక్క భూభాగం అనేది పరిశ్రమలకు, వ్యవసాయానికి, పశువుల మేతకు, వంట చిరుకుగా ఉపయోగిస్తున్నారు. తర్వాత సాల్ అడవులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఈ యొక్క సాల్ అడవులు. ఈ అటవీ ఉత్పత్తులు చూసినట్లయితే ఉదాహరణ టెండు ఆకు. ఈ టెండు ఆకు అనేది బీడీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బీడీలు తయారు చేయడానికి ఉపయోగించే ఆకు పేరేంటి అంటే టెండు ఆకు. అదేవిధంగా సాల్ గింజల నూనె దీనిని చాక్లెట్లకు ఉపయోగిస్తారు. సాల్ గింజల నూనెను చాక్లెట్లకు ఉపయోగిస్తారు. తర్వాత టానిన్, దీనిని చర్మం నుండి తోలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు, టానిన్ అనే దాన్ని. తర్వాత గుల్మాలు వేర్లు. ఈ గుల్మాలు వేర్లు మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ యొక్క ఉత్పత్తులన్నీ కూడా అడవుల నుండే లభిస్తున్నాయి. తర్వాత ఈ అడవి నిర్మూలన చూసినట్లయితే అసలు నిర్మూలన అంటే అడవులు అంతరించిపోవడం. నిర్మూలన అంటే అడవులను అంతరించిపోవడం. ఇలా అటవీ నిర్మూలనకు కారణాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. అవేంటి అంటే భూమిని మెరుగుపరుచుట, ఇదొక కారణము. రైలు పట్టాల కింద వేసే స్లీపర్ దొంగలకు ఇది ఒక కారణము. తోటలు పెంచడం ఇదొక కారణం. ఈ కారణాలు బట్టి అడవులు అనేవి నిర్మూలించబడుతున్నాయి. వీటిని చూసినట్లయితే భూమిని మెరుగుపరచుట 1600 సంవత్సరంలో మన దేశం 6వ వంతు వ్యవసాయం కింద ఉంది. ఇప్పుడు 1600 సంవత్సరం ఇంచుమించు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చే సమయానికి భారతదేశంలో 6వ వంతు వ్యవసాయం కింద ఉంది. ఈ సంఖ్య అనేది ఇప్పుడు 3కు చేరుకుంది. సాగు విస్తరణ చూసినట్లయితే 1880-1920 మధ్యకాలంలో 1880-1920 ఈ మధ్యకాలంలో సాగు భూమి విస్తీర్ణం 6.7 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఎందుకంటే ఆహారపు అవసరత అనేది ఎక్కువగా కావాలి కనుక ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వ్యవసాయం మీద చేయడం జరిగింది. కాబట్టి సాగు భూమి విస్తీర్ణం అనేది 6.7 మిలియన్ హెక్టార్లు పెరిగింది 1880-1920 మధ్యకాలంలో. ఈ యొక్క సాగు విస్తరణను ఎప్పుడు కూడా ప్రగతి సంకేతంగానే పరిగణిస్తారు. సాగు విస్తరణ ఎప్పుడు ప్రగతి సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు. లకోటా తెగ. ఈ లకోటా తెగ ఎక్కడ నివసిస్తున్నారు అంటే ఉత్తర అమెరికాలో లకోటా తెగ నివసిస్తున్నారు. వీరు ఏ పంటను పండిస్తూ ఉండేవారు అంటే మొక్కజొన్న.
ఉత్తర అమెరికాలో లకోటా తెగ ఏ పంట పండిస్తున్నారు అంటే మొక్కజొన్న పండిస్తున్నారు. వీరి యొక్క వృత్తి ఎనుబోతుల వేట, ఎనుబోతులను వేటాడడం. ఈ వేట 1860వ సంవత్సరం తర్వాత పెద్ద సంఖ్యలో జరిగింది. అంటే ఎక్కువ ఎనుబోతులను చంపడం జరిగింది 1860వ సంవత్సరంలో. తర్వాత గురుందేరి ప్రజలు. ఈ గురుందేరి అనేవారు ఎవరు అంటే ఆస్ట్రేలియా యొక్క మొదటి మానవుడు. ఈ ఆస్ట్రేలియాలో మొదటి మానవుడు వచ్చేసరికి ఈ ఆస్ట్రేలియా ఖండం ఎలా ఉంది అంటే ఖాళీ ఖండంగా ఉంది. దీనినే టెర్రా నల్లియాస్ అన్నారు. టెర్రా నల్లియాస్ అంటే ఖాళీ ఖండము. ఆస్ట్రేలియాలో మొదటి మానవుడు నూరుందేరి. ఈ నూరుందేరి ఆస్ట్రేలియా వచ్చేసరికి ఆస్ట్రేలియా ఖండం అంతా కూడా ఖాళీ ఖండంగా ఉంది. దీనినే టెర్రా నల్లియాస్ అని పేర్కొన్నారు. ఈ నూరుందేరి నుండి వచ్చిన సంతతే నూరుందేరి ప్రజలు. ఇక్కడ శ్వేత జాతీయులు అడుగుపెట్టే నాటికి ఆస్ట్రేలియా పరిస్థితి ఖాళీగా ఉంది. ఉప్పు నీరు, నదీ తీరాలు, సరస్సులు, పొదలు, ఎడారి మైదానాలతో ఈ ఆస్ట్రేలియా ఉంది. ఉప్పు నీరు, నదీ తీరాలు, సరస్సులు, పొదలు, ఎడారి మైదానాలతో ఉంది. తర్వాత రిచర్డ్ హార్డింగ్ 1896లో ఈయన అమెరికా రచయిత. 1896లో అమెరికా రచయిత ఎవరు అంటే రిచర్డ్ హార్డింగ్. మధ్య అమెరికాలోని హోండురాస్ గూర్చి రాశాడు. ఈ హార్డింగ్ మధ్య అమెరికాలోని హోండురాస్ గూర్చి రాశాడు. అభివృద్ధి చెందకుండా పడి ఉన్న భూమిని ఏమి చేయాలన్నది ప్రస్తుత చర్చనీయాంశమైన ప్రశ్న అని పేర్కొన్నాడు. రిచర్డ్ హార్డింగ్ అభివృద్ధి చెందకుండా పడి ఉన్న భూమిని ఏమి చేయాలనేది ప్రస్తుత చర్చనీయాంశమైన ప్రశ్న అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇక్కడ యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ, ఈ యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ గురించి సమాచారం ఎక్కడి నుంచి మనకి తీసుకోబడింది అంటే 1993లో డేవిడ్ స్పర్ ది రిటోరిక్ ఆఫ్ ఎంపైర్ నుండి తీసుకోబడింది. యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ యొక్క సమాచారం 1993 డేవిడ్ స్పర్ ది రిటోరిక్ ఆఫ్ ఎంపైర్ నుండి తీసుకోబడింది. ఈ యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ అమెరికా దేశానికి చెందింది. ఇక్కడ భారీ స్థాయిలో ఏ ఫ్రూట్స్ పండించారు అంటే అరటి పండించడం జరిగింది. ఈ అరటి పండించే ప్రాంతాలను ఏమన్నారు? బనానా రిపబ్లిక్లు అని పేర్కొన్నారు. అరటి పండించే ప్రాంతాలను బనానా రిపబ్లిక్లుగా పేర్కోవడం జరిగింది. తర్వాత రెండో కారణం ఏంటి ఈ అటవీ నిర్మూలనకు అంటే రైలు పట్టాల కింద వేసే స్లీపర్ దొంగలు. రైల్వే విస్తరణ 1850 సంవత్సరం నుండి ఒక్క మద్రాసులోనే సంవత్సరానికి 35,000 చెట్లను స్లీపర్ల కొరకు కొట్టేశారు. ఒక్క మద్రాసుకు సంబంధించి సంవత్సరానికి 35,000 చెట్లను ఈ స్లీపర్ కొరకు కొట్టివేయడం జరిగింది 1850 నుండి. అదేవిధంగా ఈ రైల్వే విస్తరణ కూడా 1850 నుండే ప్రారంభమైంది. 1860వ సంవత్సరం నాటికి రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరించింది. 50 నుండి విస్తరణ మొదలైంది. 1860కి రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరించింది. 1890 ఈ 90వ సంవత్సరం నాటికి 25,500 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశారు. 1890వ సంవత్సరం నాటికి 25,500 కిలోమీటర్ల ట్రాక్ను ఏర్పాటు చేశారు. 1946లో ట్రాక్ పొడవు ఎంత అంటే 7,65,000 కిలోమీటర్లు. 1946 సంవత్సరం నాటికి రైల్వే ట్రాక్ పొడవు ఎంత అంటే 7,65,000 కిలోమీటర్లు. తర్వాత 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరమవుతాయి? ఈ యొక్క స్లీపర్లు అనేవి రైలు పట్టాల మధ్య దృఢంగా ఉండడానికి అడ్డుగా వేయబడిన దొంగలు. 1 మైలు వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరమవుతాయి అంటే 1760 నుంచి 2,000 స్లీపర్లు అవసరమవుతాయి 1 మైలు దూరానికి. ఒక సాధారణ చెట్టు 3 మీటర్ల వెడల్పు అనుకుంటే, ఆ చెట్టు నుండి బ్రాడ్ గేజ్ ట్రాక్కు 3 నుంచి 5 స్లీపర్లు ఇస్తుంది. 3 నుంచి 5 స్లీపర్లు ఇస్తుంది బ్రాడ్ గేజ్ ట్రాక్ అయితే. ఈ యొక్క స్లీపర్ సంబంధించి ఉదాహరణ చూసినట్లయితే చిట్టగాంగ. ఈ చిట్టగాంగ ప్రాంతంలో కలాసాంగ్ నదీ పరిసరాలలో ఈ యొక్క దొంగలు లభ్యమవుతున్నాయి.
ఎక్కడ? చిట్టగాంగ్ ప్రాంతంలో. ఇక్కడ ఇంకొకలా అడగొచ్చు, కలాసాంగ్ నదీ పరిసరం అంటే కలాసాంగ్ నది ఈ ప్రాంతంలో కలదు. అది ఆన్సర్ ఏంటి? చిట్టగాంగ్ ప్రాంతంలో కలదు. అంతేకాకుండా రంగూన్ ప్రాంతంలో దొంగలు పేర్చడానికి ఏనుగులను ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారు కూడా ఉపయోగించేవారు ఏనుగులను. ఇది ప్రస్తుతం రంగూన్ ప్రాంతంలో ఈ దొంగలు పేర్చడానికి ఏనుగులను ఉపయోగించడం జరుగుతుంది. ది ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. ఈపీ స్టెబ్బింగ్. ది ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఈపీ స్టెబ్బింగ్ వాల్యూమ్ 2 ప్రకారము 1923లో పేర్కోవడం జరిగింది. ఇక్కడ ఈ వాల్యూమ్ 2లో పేర్కొన్న ప్రకారము సింధు లోయ రైల్వే లైన్ ఇది ముల్తాన్ సుకూర్ల మధ్య వేయబడింది. సింధు లోయ రైల్వే లైన్ ముల్తాన్ సుకూర్ల మధ్య వేయబడింది. దీని పొడవు 300 మైళ్ళు. వీటి మధ్య 2000 స్లీపర్లు అవసరమవుతాయి. సింధు లోయ రైల్వే లైన్కి 2000 స్లీపర్లు అవసరం అవుతాయి. ఒక్కొక్కటి 3.5 క్యూబిక్ అడుగులు లేదా 10 అడుగులు ఇంటూ 10 అంగుళాలు ఇంటూ 5 అంగుళాలుగా చెప్పవచ్చు. లేదా 3.5 క్యూబిక్ అడుగులుగా ఒక్కొక్క స్లీపర్ని చెప్పవచ్చు. లైన్ మొత్తానికి 6 లక్షల స్లీపర్లు అవసరమయ్యాయి. ఈ సింధు లోయల్ రైల్వే లైన్ మొత్తానికి అవసరమైన స్లీపర్లు ఎన్ని అంటే 6 లక్షల స్లీపర్లు. ఈ ముల్తాన్ సుకూర్ల మధ్య అవసరమయ్యే స్లీపర్లు ఎన్ని అంటే 2000 స్లీపర్లు. ముల్తాన్ సుకూర్ల మధ్య అవసరమైన స్లీపర్లు 2000 స్లీపర్లు. సింధు లోయ రైల్వే లైన్ మొత్తానికి 6 లక్షల స్లీపర్లు అవసరం. ఇక్కడ 2 లక్షల ఘనపుట అడుగుల కలప కావాలి. ఈ 6 లక్షల స్లీపర్లు తయారు చేయాలి అంటే 2 లక్షల ఘనపుట అడుగుల కలప కావాలి. సింధు లోయ రైల్వే లైన్ ప్రధానంగా స్లీపర్లు సింధు లోయ నుండి లభిస్తున్నాయి. వాటికి సంబంధించిన స్లీపర్లు అన్నీ కూడా సింధు లోయ నుండి ఆ పరిసర ప్రాంతాల నుంచి లభిస్తున్నాయి. ఇక్కడ ఇంధనం సింధ్ పంజాబ్లోని టారిమాస్క్ జండ్ అడవుల నుంచి లభిస్తున్నాయి. ఈ సింధు లోయ రైల్వే లైన్లో ఇంధనం సింధ్ పంజాబ్, ఈ పంజాబ్లోని టారిమాస్క్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. ఈ పంజాబ్లోని టారిమాస్క్ జండ్ అడవులలో లభిస్తున్నాయి. ఈ సింధు లోయ రైల్వే లైన్ యొక్క కలపను ఇంధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. రోజుకు ఒక రైలు చొప్పున కలప ఇంధనానికి అవసరం అవుతుంది. ఒక రైలుకు ఒక మణుగు చొప్పున సంవత్సరానికి 2,19,000 మణుగులు అవసరం అవుతుంది. సంవత్సరానికి 2,19,000 మణుగుల అవసరం అవుతుంది. తర్వాత ఉత్తర రాష్ట్ర రైల్వే. ఈ ఉత్తర రాష్ట్ర రైల్వే అనేది లాహోర్ నుండి ముల్తాన్ మధ్య, ఇక్కడ ముల్తాన్ సుకూర్ల మధ్య అయితే సింధు లోయ రైల్వే, ముల్తాన్ లాహోర్ మధ్య అయితే ఉత్తర రాష్ట్ర రైల్వే. ఈ ఉత్తర రాష్ట్ర రైల్వే నిర్మాణానికి 22 లక్షల స్లీపర్లు అవసరం. 22 లక్షల స్లీపర్లు అవసరం. తర్వాత తోటలు, ఇది కూడా అడవులు నిర్మూలించడానికి ఒక కారణం. ఇక్కడ ప్లెజర్ బ్రాండ్ అనేది టీకి సంబంధించింది. లండన్ అండ్ గ్లాస్గో టీ ఇంపోర్టెడ్ అసోసియేషన్కి సంబంధించిందే ఈ ప్లెజర్ బ్రాండ్. ఈ టీ తోటలు పెంచడానికి అడవులను నరికివేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన బ్రాండ్ ఏది అంటే టీకి సంబంధించి ప్లెజర్ బ్రాండ్. ఇక్కడ లండన్ అండ్ గ్లాస్గో టీ ఇంపోర్టెడ్ అసోసియేషన్కి సంబంధించింది ఈ ప్లెజర్ బ్రాండ్. తర్వాత వ్యాపార అడవులు పెరుగుదల. సాధారణ అడవులన్నీ కూడా తగ్గిపోతున్నాయి. వ్యాపార సంబంధించి అడవులు పెరుగుదల వ్యాపార అడవులు పెరుగుదల చూసినట్లయితే డైట్రిచ్ బ్రాండిష్ ఈయన జర్మన్ వాసి. డైట్రిచ్ బ్రాండిష్ అనే ఆయన జర్మన్ వాసి. అంతేకాకుండా అటవీ పరిరక్షణ నిపుణుడు. ఈ డైట్రిచ్ బ్రాండిష్ను బ్రిటిష్ వారు భారతదేశానికి ఆహ్వానించారు. ఎందుకంటే అడవులను పరిరక్షించే నిమిత్తము ఈయనను బ్రిటిష్ వారు ఆహ్వానించడం జరిగింది. భారతదేశ అడవుల మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్గా, భారతదేశం యొక్క అడవుల మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్గా డైట్రిచ్ బ్రాండిష్ను నియమించడం జరిగింది.
1864 సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఈయన ఏర్పాటు చేశాడు. ఎప్పుడు? 1864 సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసును డైట్రిచ్ బ్రాండిష్ ఏర్పాటు చేశాడు. ఈ యొక్క 1864 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇది 1825 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడంలో సహాయపడింది. ఈ డైట్రిచ్ బ్రాండిష్ ఏర్పాటు చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ 1864 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది 1865 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడంలో సహాయపడింది. ఈ యొక్క 1865 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము నేరాలుగా పశువులు మేపడము, పండ్లు దుంపలు సేకరించడము, వేటాడడము, చేపలు పట్టడం ఇవన్నీ కూడా నేరాలుగా పరిగణించబడ్డాయి. దేని ప్రకారము? 1865 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము పశువులు మేపడము నేరము, పండ్లు దుంపలు సేకరించడము కూడా నేరము, వేటాడడం నేరము, చేపలు పట్టడం ఇవన్నీ కూడా అటవీ ప్రాంతంలో నేరాలుగా పరిగణించబడ్డాయి. ఇప్పుడు పశువులు మేపడం. మద్రాస్ ప్రెసిడెన్సీ సంచార జాతులు వీరు ముఖ్యంగా పశువులు మేపుతూ ఉండేవారు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ సంచార జాతులు ఎవరు అని చూసినట్లయితే ఉదాహరణ కొరవ, కరచ, ఎరుకుల. కొరవ, కరచ, ఎరుకుల ఈ జాతుల వారు చాలామంది నేర తెగలుగా పరిగణించబడ్డారు. కొరవ, కరచ, ఎరుకుల జాతుల వారు చాలామంది నేర తెగలుగా పరిగణించబడ్డారు. వీరిని ప్రభుత్వం గనులు, కర్మాగారాలు, తోటలలో బలవంతంగా పనిచేయించడం జరిగింది. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ సంచార జాతులను వీరు ముఖ్యంగా పశువులు మేపుకుంటూ ఉండేవారు. ఈ పశువులు మేపడం అనేది నేరంగా పరిగణించారు. ఈ నేరంగా పరిగణించడం వల్ల వీరు చాలామంది నేర తెగలుగా కూడా పరిగణించబడ్డారు. అటువంటి వారు ఎవరు అంటే కొరవ, కరచ, ఎరుకుల. వీరిని ప్రభుత్వం గనులు, కర్మాగారాలు, తోటలలో బలవంతంగా పనిచేయించడం జరిగింది. అదేవిధంగా అస్సాం తేయాకు తోటలలో కూడా కొంతమంది పశు కాపర్లు పనికి నియమించబడ్డారు. ఎలా నియమించబడిన వారు? జార్ఖండ్ ప్రాంతంలో సంతాల్, వారాన్, జార్ఖండ్ ప్రాంతంలో సంతాళ్ళు, వారాన్ తెగలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గోండ్ తెగ. వీరందరూ కూడా అస్సాం తేయాకు తోటలలో పనికి నియమించబడ్డారు. తర్వాత రెండో పాయింట్ ఏంటి అంటే పండ్లు దుంపలు సేకరించడం. ఇది కూడా అడవుల్లో నేరంగానే పరిగణించబడింది. ఇందులో చూసినట్లయితే ముండురొక జాతి. ఈ ముండురొక జాతి నివాస ప్రాంతం ఏది అని చూస్తే బ్రెజిలియన్ అమెజాన్ ప్రాంతం. బ్రెజిలియన్ అమెజాన్లో ముండురొక జాతి నివసిస్తూ ఉండేవారు. వీరు దుంపలు సాగు చేస్తూ ఉండేవారు. మొట్టమొదట దుంపలు సేకరించారు ముండురొక జాతి వారు. తర్వాత ఏం చేశారు అంటే రబ్బరును, ఆ రబ్బరు కోసం రబ్బరు పాలను సేకరించడం ప్రారంభించారు. ఈ రబ్బరు గురించి చూసినట్లయితే పెరుగుతున్న డిమాండ్ను బట్టి 19వ శతాబ్దం మధ్య నుండి ఈ రబ్బరు పాలను సేకరించడం జరిగింది ముండురొక జాతి వారు. ఇప్పుడు పుటుమాయోలో రబ్బరు సేకరణ. ఈ ప్రాంతంలో పుటుమాయో అనే ప్రాంతంలో రబ్బరుని ఏ విధంగా సేకరించారు అని చూసినట్లయితే ఈ యొక్క పుటుమాయో అనేది అమెజాన్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం. బ్రిటిష్ పెరివియన్ల ప్రోత్సాహంతో ఈ పుటుమాయోలో రబ్బరు సేకరించడం ప్రారంభించారు. ఇక్కడ హుట్టోస్ వీరు స్థానికంగా కార్మికులు. ఈ పుటుమాయోలో ఆ యొక్క జాతులు ఏమన్నారు? హుట్టోస్ అన్నారు. వీరు ఇండియన్ సంతతి వారే. హుట్టోస్ అనేవారు ఇండియన్ సంతతి వారే. ఈ అమెజాన్ ప్రాంతంలో బ్రిటిష్ పెరివియన్ల ప్రోత్సాహంతో ఈ పుటుమాయోలోకి రబ్బర్ సేకరించడానికి వెళ్ళడం జరిగింది. వీరి గురించి రచయితలు ఎలా పేర్కొన్నారు? 1992లో ఈ యొక్క పుటుమాయోలో ఉన్న హుట్టోస్ గురించి రచయితలు ఎలా పేర్కొన్నారు? అందులో మైకేల్ టాసింగ్, నికోలాస్ అండ్ డిర్క్స్. ఇక్కడ మైకేల్ టాసింగ్ కల్చర్ ఆఫ్ టెర్రర్ స్పేస్ ఆఫ్ డెత్, అంతేకాకుండా నికోలాస్ అండ్ డిర్క్స్ కొలోనిజం అండ్ కల్చర్. ఈ రచనలలో వీరి గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ రచయితల ప్రకారము 1900-1912 సంవత్సరాల మధ్యకాలంలో 1900
1912 ఈ సంవత్సరాల మధ్యకాలంలో 4,000 టన్నుల రబ్బరు ఉత్పత్తి చేశారు. 4,000 టన్నులను ఈ హుట్టోస్ తెగవారు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక్కడ మేనేజరు కార్బైన్ కొడవలితో ఇండియన్స్ని వధించడం ప్రారంభించాడు. 150 మందిని శవాలుగా మార్చాడు. ఆ శవాలుగా ఉన్న వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇలా స్త్రీలను, పురుషులను, పిల్లలను 150 మంది శవాలుగా మార్చాడు. అంతేకాకుండా మిగిలిన వారిని కొడవలతో కోయడానికి సిద్ధపడ్డాడు. ఆ కోసే తరుణంలో రక్తంతో తడిచిపోయి కరుణ చూపమని వారు అభ్యర్థించినా కానీ ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయిన వారితో వీరిని కూడా కలిపి కాల్చివేయడం జరిగింది అక్కడ ఉన్న మేనేజరు. అంతేకాకుండా ఏమని అరిచాడు? నాకు కావలసిన రబ్బరు తేలనివాడు నా ఆజ్ఞలు పాటించిన ఇండియన్స్ని నిర్మూలించాలి అని నేను కోరుకుంటున్నాను అని అరిచాడు. ఈ మేనేజర్ ఈ ఉటుమావు ప్రాంతంలో నాకు కావలసిన రబ్బరు తేలనివాడు నా ఆజ్ఞలు పాటించిన ఇండియన్స్ని నిర్మూలించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అరవడం జరిగింది. 30,000 మంది ఈ హింస భరించలేక, అంతేకాకుండా అక్కడ ఉన్న వ్యాధుల కారణంగా పారిపోయారు. తర్వాత వేటాడడం, ఇది కూడా అడవులలో నిషేధించబడింది. దీని గురించి చూసినట్లయితే ప్రజలు వేటాడడాన్ని సాంప్రదాయ హక్కుగా భావిస్తారు. ప్రజలు ఈ వేటను సాంప్రదాయ హక్కుగా భావించేవారు. ఈ వేట నిషేధించడం వల్ల ఈ వేటాడడం అనేది ఒక ఆట క్రీడగా మారిపోయింది. బ్రిటిష్ వారైతే ఈ పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వారు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావిస్తూ ఉండేవారు. పెద్ద జంతువులను వేటాడితే ఈ బ్రిటిష్ వారు వేటాడిన వారికి బహుమతులు కూడా ఇస్తూ ఉండేవారు. ఈ విధంగా చంపబడినవి చూసినట్లయితే 1875, 1925 మధ్యకాలంలో, ఈ 50 సంవత్సరాల మధ్యకాలంలో 80,000 పులులు చంపబడ్డాయి. 150,000 చిరుతపులులు చంపబడ్డాయి. 2 లక్షల తోడేలు చంపబడ్డాయి. 1875, 1925 మధ్యకాలంలో 80,000 పులులు, 150,000 చిరుతలు, 2 లక్షల తోడేళ్ళు చంపబడ్డాయి. ఎందుకంటే ఈ బ్రిటిష్ వారిచ్చే బహుమతిని స్వీకరించడానికి ఈ యొక్క క్రూర జంతువులను చంపివేయడం జరిగింది. ప్రస్తుతం పులి క్రీడా ట్రోఫీగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పులిని చంపడం ఒక గొప్ప క్రెడిట్గా వీరు భావించడం జరిగింది. సర్గుజా మహారాజు 1957 వరకు కూడా, సర్గుజా మహారాజు 1957 సంవత్సరం వరకు 1157 పులులను, 2,000 చిరుతలను కాల్చి చంపాడు. ఎవరు? సర్గుజా మహారాజు. ఎందుకని? ఈ యొక్క పులి అనేది క్రీడా ట్రోఫీగా కనిపించడం వల్ల ఈ సర్గుజా మహారాజు 1957 సంవత్సరం వరకు కూడా 1157 పులులను, 2,000 చిరుతలను కాల్చి చంపాడు. అంతేకాకుండా జార్జ్ యూల్, ఈయన బ్రిటిష్ పాలకుడు, ఈయన 400 పులులను చంపాడు. జార్జ్ యూల్. అంతేకాకుండా లార్డ్ రీడింగ్, ఈయన నేపాల్ ప్రాంతంలో 8 పులులను చంపి ఫోటో ప్రదర్శన ఇచ్చాడు. ఎవరు? లార్డ్ రీడింగ్. నేపాల్ ప్రాంతంలో 8 పులులు చంపి ఫోటో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ 8 పులులే కాకుండా ఇంకా లెక్కలోనికి రానివి ఇంకా కూడా ఉండవచ్చు. తర్వాత బంజారా. ఇక్కడ ఈ బంజారా అనేవారు ఆదివాసీలు. భారతదేశంలో బంజారా అనేవారు ఆదివాసీ తెగకు చెందినవారు. ఏనుగులు చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగు దంతాలు, వెదురు, సుగంధ ఈ బంజారా జాతుల వారు అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఏనుగులను, చర్మాలను, కొమ్ములు, పట్టుపురుగు కాయలు, దంతాలు, వెదురు, సుగంధాలు ఈ బంజారా జాతి వారు అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఈ 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చట్టాన్ని 2 సార్లు సవరించారు. ఎప్పుడు సవరించారు 2 సార్లు అని చూసినట్లయితే 1878లో ఒకసారి, 1927లో ఒకసారి, ఇలా 2 సార్లు సవరించడం జరిగింది. 1878లో అడవులను 3 రకాలుగా వర్గీకరించారు. 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చట్టాన్ని 2 సార్లు సవరించారు. ఎప్పుడు అంటే 1878, 1927. 1878లోనే అడవులను 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటి అంటే
రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, గ్రామ అడవులు అని 3 రకాలుగా అడవులు వర్గీకరించారు. ఇక్కడ రిజర్వ్ అడవులు ఇవి అత్యుత్తమమైన అడవులు. రిజర్వ్ అడవులు అనేవి అత్యుత్తమమైనవి. అంతేకాకుండా గ్రామస్తులు సొంత అవసరాలకు వీటి నుండి ఏమీ తీసుకోరాదు. రిజర్వ్ అడవుల నుండి గ్రామస్తులు సొంత అవసరాలకు ఏమీ తీసుకోకూడదు. వీరి సొంత అవసరాలకు ఇంధనానికి, ఇంటి నిర్మాణానికి కలపను రక్షిత అడవుల నుంచి, గ్రామ అడవుల నుంచి తీసుకోవడానికి అవకాశం లభించింది. తర్వాత డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్ ప్రాంతం చూసినట్లయితే ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థ ఈ డెహ్రాడూన్లోనే ఏర్పాటు చేశారు. డెహ్రాడూన్లోనే ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు 1906 సంవత్సరంలో. ఇక్కడ బోధించిన దానిని శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటారు. ఈ ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థలో బోధించిన దానినే శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటారు. ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ కూడా ఈ డెహ్రాడూన్లోనే ఏర్పాటు చేయబడింది. ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ డెహ్రాడూన్లోనే ఏర్పాటు చేయబడింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రారంభించబడిన మొదటి అటవీ పాఠశాలే ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్. బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రారంభించబడిన మొదటి అటవీ పాఠశాల ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్. తర్వాత ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ అంటే ఏంటి? ఒకే రకమైన చెట్లను ఒకే వరుసలో నాటడాన్ని ప్లాంటేషన్ అంటారు. అటవీ శాఖ అధికారులు సర్వే చేసి నేల విస్తరణ అంచనా వేసి అటవీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ ప్లాంటేషన్లో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారు అంటే నేలను సర్వే చేసి అటవీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు. ఉదాహరణ చూసినట్లయితే ప్రత్యేక జాతి చెట్లు, ఉదాహరణ టేకు చెట్లు, సాల్ చెట్లు, దేవదారు. ఇక్కడ దేవదారు కాంగ్రా లోయలో ఈ దేవదారు తోటలను మనం చూడవచ్చు. తర్వాత ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు చూసినట్లయితే మధుకా ఇండికా, దీనినే మహువా అని పేర్కొంటారు. మధుకా ఇండికా, మహువా అని పేర్కొంటారు. ఈ మధుకా ఇండికా యొక్క పువ్వులను తినవచ్చు. అంతేకాకుండా మద్య తయారీకి కూడా ఉపయోగిస్తారు. మద్యం తయారు చేయడానికి ఈ మధుకా ఇండికా లేదా మహువా పువ్వులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీని యొక్క విత్తనాలను నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత పండ్లు, దుంపలు. ఇవి వర్షాకాలంలోనూ పంట చేతికి రాకముందు ఈ అటవీ ప్రజలు పండ్లు, దుంపలను తింటారు. గుల్మాలు. ఈ గుల్మాలను ఔషధాలలో వాడతారు. అదేవిధంగా వెదురు, కంచిగాను బుట్టలు, గొడుగుల తయారీలో వెదురును ఉపయోగిస్తారు. తర్వాత చొరకాయ జాతులు. ఎండిన చొరకాయ జాతులను తీసుకుని వాటిని తొలిసివేసి మంచినీటి సీసాలుగా వాడతారు. తర్వాత సియాడి, బోహీనియా వబ్లిన్ అని పేర్కొంటారు. ఈ సియాడి, దీనినే బోహీనియా వబ్లిన్ అంటారు. దీని యొక్క తీగలను తాళ్ళుగా వాడతారు. తర్వాత బురుగ చెట్టు బెరడు. కూరగాయలు తరగడానికి ఈ బురుగ చెట్టు బెరడును వాడతారు. అదేవిధంగా మహువా చెట్టు కాయలు. వంట చేయడానికి, దీపాలు వెలిగించడానికి నూనెను పిండుతారు. ఈ మహువా చెట్టు కాయల నుంచి వంట చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీపాలు వెలిగించడానికి నూనెను పిండుతారు ఈ మహువా చెట్టు కాయల నుంచి. తర్వాత సాంప్రదాయ వ్యవసాయ విధానం. యూరోపియన్ వలసవాదం యొక్క ప్రధాన ప్రభావం ఏంటి అని చూసినట్లయితే స్వీడన్ వ్యవసాయం. ఈ స్వీడన్ వ్యవసాయం ఎక్కడి నుండి వచ్చింది అంటే యూరోపియన్ వలసవాదం యొక్క ప్రభావం. ఈ స్వీడన్ వ్యవసాయం మన దేశంలో స్వీడన్ వ్యవసాయానికి స్థానికంగా కూడా పేర్లు ఉన్నాయి. భారతదేశంలో స్వీడన్ వ్యవసాయానికి స్థానికంగా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి అని చూసినట్లయితే త్యా, పెండా, బేవార్, నెవాడ్, జూమ్, పోడు, ఖండాడ్, కుమ్రి. ఇలా స్వీడన్ వ్యవసాయాన్ని భారతదేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు. తర్వాత పోడు వ్యవసాయాన్ని నిలిపివేయడం. ఈ పోడు భూములను పెండ అడవులుగా పేర్కొంటారు. అటవీ భూములు నరకడం, కాల్చడం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. అటవీ భూములు ఏం చేస్తారంటే నరికి కాలుస్తారు. ఇలా నరకడం, కాల్చడం అనేది
ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఋతుపవన వర్షాలు నాటగానే ఈ కాల్చిన బూడిదలో విత్తనాలు నాటుతారు. అక్టోబర్ నవంబర్లో పంట కోతకు వస్తుంది. ఇలా 2 సంవత్సరాలు సాగు చేస్తారు. తరువాత 12 నుంచి 18 సంవత్సరాలు బీడు భూములుగా వదులుతారు. ఈ యొక్క పోడు వ్యవసాయాన్ని 2 సంవత్సరాలు సాగు చేసిన తర్వాత 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా బీడు భూములుగా వదులుతారు. ఈ భూములలో మిశ్రమ పంటలు పండిస్తారు. ఉదాహరణ ఏంటి అంటే చిరుధాన్యాలు. మధ్య భారతదేశంలోనూ ఆఫ్రికాలోనూ ఇలా చిరుధాన్యాలను పండించడం జరుగుతుంది. అదేవిధంగా దుంపలు బ్రెజిల్లో పండిస్తున్నారు. మొక్కజొన్న, చిక్కుడు లాటిన్ అమెరికా ఇతర ప్రాంతాలలో పండిస్తున్నారు. ఈ పద్ధతిని పోడు వ్యవసాయ పద్ధతిని ఐరోపా అధికారులు హానికరంగా భావించారు. పోడు వ్యవసాయ పద్ధతిని ఐరోపా అధికారులు హానికరంగా భావించారు. అంతేకాకుండా ఇక్కడ టాంగ్యా సాగు విధానం, తారావాడి ప్రాంతం, ఈ ప్రాంతం బర్మాలో చూడవచ్చు. ఈ బర్మాలో ఉన్న తారావాడి ప్రాంతంలో టాంగ్యా సాగు విధానం అమల్లో ఉంది. ఇక్కడ పొడవైన వెదురు బొంగలకు ఇనుపు మొన అమర్చి గోతులు చేసి విత్తనాలు నాటే పద్ధతే టాంగ్యా సాగు విధానం. ఇక్కడ ఏం చేస్తారు, పొడవైన వెదురు తీసుకుంటారు. ఆ వెదురు చివరి భాగాన ఆ వెదురు బొంగకు ఇనుప మొనను అమరుస్తారు. ఆ ఇనుప మొన ద్వారా భూమిలో గోతులు చేసి విత్తనాలు నాటే పద్ధతిని టాంగ్యా సాగు విధానం అంటారు. ఇది ఎక్కడ చూడవచ్చు, తారావాడి ప్రాంతం బర్మాలో చూడవచ్చు. అదేవిధంగా బైగాలు, మధ్య భారతదేశ అటవీ సమూహాలను బైగాలుగా పేర్కొంటారు. మధ్య భారతదేశంలో ఉన్న అటవీ సమూహాలు బైగాలు. దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, వేరియర్ ఎల్విన్ 1939లో దీని పేర్కోవడం జరిగింది. వేరియర్ ఎల్విన్ దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దీన్ని వేరియర్ ఎల్విన్ 1939లో పేర్కొన్నాడు. మదర్ గాడ్గిల్ రామచంద్ర గుహ గురించి ఉదాహరించాడు. ఈ యొక్క ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో మదర్ గాడ్గిల్ రామచంద్ర గుహ ఉదాహరించడం జరిగింది. దీని ప్రకారము 1892లో పోడు వ్యవసాయం నిలిపివేసిన తరువాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. పోడు వ్యవసాయాన్ని బ్రిటిష్ వారు నిలిపివేయడం జరిగింది. కాబట్టి మధ్య భారతదేశంలో ఉన్న బైగాలు 1892 సంవత్సరంలో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆ అర్జీలో ఏమని పేర్కొన్నారు, మా వద్ద ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నామని, మేము చేసిన తప్పేంటి అని ఇక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇది ఎలా తెలుస్తుంది, దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద్వారా తెలుస్తుంది. ఇందులో మదర్ గాడ్గిల్ రామచంద్ర గుహను ఉదాహరించడం జరిగింది. దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎవరు పేర్కొన్నారు, వేరియర్ ఎల్విన్ 1939లో పేర్కొన్నాడు. తర్వాత స్థానిక పేర్లు. సాంప్రదాయ వ్యవసాయ విధానానికి స్థానికంగా ఏ పేర్లతో పిలుస్తారు అని చూసినట్లయితే ఆగ్నేయ ఆసియాలో ల్యాడింగ్ అంటారు. ఆగ్నేయాసియాలో ల్యాడింగ్ అని పేర్కొంటారు. మధ్య అమెరికాలో మెల్పా అని పేర్కొంటారు. ఆఫ్రికాలో చిట్మెన్ టావీ ఆఫ్రికాలో పేర్కొంటారు. శ్రీలంకలో అయితే చనా అని పేర్కొంటారు. ఇలా స్థానికంగా ఈ యొక్క వ్యవసాయాన్ని పేర్కోవడం, సాంప్రదాయ వ్యవసాయాన్ని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత అడవిలో తిరుగుబాటు. భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేశారు అని చూసినట్లయితే సంతాల్ పరగణాలలో, చోటా నాగపూర్లో, ఆంధ్రప్రదేశ్లో, బస్తర్ ఈ ప్రాంతాలలో ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక్కడ సంతాల్ పరగణాలు, ఈ సంతాల్ పరగణాలలో ఎవరు తిరుగుబాటు చేశారు అంటే సిద్ధువులు, కానాలు. వీరు సంతాల్ పరగణాలలో తిరుగుబాటు చేశారు, సిద్ధువులు, కానాలు. అదేవిధంగా చోటా నాగపూర్ ప్రాంతంలో అయితే బిర్సా ముండా వీరు తిరుగుబాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు, ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే బస్తర్ తిరుగుబాటు. ఈ యొక్క తిరుగుబాటుని గురించి మనం నేర్చుకున్నట్లయితే ఇందులో ఈ బస్తర్ అనే ప్రాంతంలో నివసించే తెగలు ఎవరు, ఈ తెగలు ముఖ్యంగా మరియా, మురియా, గోండ్లు, దుర్వాలు, బత్రాలు, హల్బాలు. మరొకసారి బస్తర్ ప్రాంతంలో నివసించే తెగలు ఎవరు అంటే మరియా, మురియా, గోండ్లు, దుర్వాల్, బత్రాలు, హల్బాలు. వీరు
నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ యొక్క బస్తర్ అనే ప్రాంతం ఉంది. మొట్టమొదట బస్తర్ 1947లో కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడింది. భారతదేశం స్వతంత్రం పొందుకున్న సంవత్సరంలో ఈ యొక్క బస్తర్ ప్రాంతము మొదట కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడింది. ఇప్పుడు 1947లో. తరువాత మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. మొదట కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడింది. తర్వాత మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. తర్వాత 1998లో ఈ బస్తర్ ప్రాంతం అనేది 3 జిల్లాలుగా విడిపోయింది. ఆ జిల్లాలు ఏంటి అని చూసినట్లయితే కాంకేర్, బస్తర్, దంతివాడ. కాంకేర్, బస్తర్, దంతివాడ ఇలా 1998లో 3 జిల్లాలుగా ఈ బస్తర్ ప్రాంతం విడిపోయింది. ఇక్కడ కాంకేర్ దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ కాంకేర్ అనే ప్రాంతంలో మొదటి అటవీ ప్రాంత తిరుగుబాటు ప్రారంభమైంది. ఎక్కడ? కాంకేర్ ప్రాంతంలో. కాంకేర్ ప్రాంతంలోనే మొట్టమొదటి అటవీ ప్రాంత తిరుగుబాటు ప్రారంభమైంది. 1910 సంవత్సరంలో భోండియా ఈ యొక్క చరిత్రక ఆధారం ఎక్కడి నుంచి తీసుకున్న 1910 సంవత్సరం జూన్ 23న ది బ్రిట్ నుండి రాసిన ఉత్తరం ద్వారా ఈ యొక్క భోండియా యొక్క చరిత్ర అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ భోండియా బీజాపూర్ వైపు దివాన్ వస్తాడు అని ఊహించాడు. ఈ భోండియా అనేవాడు నాయకుడు. ఇతడు ఏం చేశాడు? బీజాపూర్ వైపు దివాన్ వస్తాడు అని ఊహించాడు. అంటే అతన్ని దిగ్బంధించాలి, అతనిని చంపివేయాలి అని చెప్పేసి ఈ భోండియా ప్లాన్ చేశాడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి 400 మందిని కూడగట్టాడు భోండియా. 400 మందిని కూడగట్టాడు. 1910 ఫిబ్రవరి 10 ఈ రోజున జరిగిన విశేషం ఏంటి అంటే ఈ 400 మంది సమూహము మారింగా స్కూల్ని తగలబెట్టారు. ఈ 400 మంది సమూహం మారింగా స్కూల్ని తగలబెట్టారు. కేసూరు వద్ద పోలీస్ లైన్లు కూడా కూలగొట్టారు. ఈ యొక్క సైన్యం భోండియా ఏర్పాటు చేసిన ఈ సైన్యం మారింగా స్కూల్ని తగలబెట్టడంతో పాటు కేసూరు వద్ద పోలీస్ లైన్లు కూడగొట్టారు. ఇందులో ఈ గుంపు తర్వాత 3 గుంపులుగా విడిపోయింది. అందులో ఒక గుంపు చూసినట్లయితే కజీరంగా స్కూల్ని తగలబెట్టారు. ఈ సైన్యము 3 గుంపులుగా విడిపోయింది. అందులో ఒక గుంపు ఈ కజీరంగా స్కూల్ను తగలబెట్టడం జరిగింది. దివాన్కు రక్షణగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ను, 4 కానిస్టేబుల్ను వీరు బందీ చేశారు. దివాన్ వస్తున్నాడని తెలుసు. దివాన్కి రక్షణగా 4 కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. కాబట్టి వీరిని బందీ చేశారు. అందులో ఒక గుంపు ఈ యొక్క కానిస్టేబుల్ నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుని వారిని మాత్రం ఏమీ చేయలేదు, వారిని విడిచిపెట్టారు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇంకొక గుంపు ఉంది. ఈ గుంపు భోండియా మహిజ్ ఆధ్వర్యంలో ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో ఆ భోండియా మహిజ్ ఆధ్వర్యంలో కోయర్ నదీ మార్గాన్ని దిగ్బంధనం చేశారు. భోండియా మహిజ్ ఇతని ఆధ్వర్యంలో కోయర్ నది మార్గాన్ని దిగ్బంధనం చేశారు. ఇంకా మిగిలిన ఒక గుంపు ఉంది కదా, ఆ మిగిలిన వారు ప్రధాన రహదారిని నిలుపుదల చేయడానికి దిల్మిల్లీకి వెళ్ళారు. ఈ మిగిలిన గుంపుకి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే బుద్ధ్ మజ్హీ హర్చంద్ నాయక్. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటి? దివాన్ వస్తున్నాడు కాబట్టి అతన్ని చంపివేయాలి అని చెప్పేసి ఈ భోండియా ప్లాన్ చేసి 400 మందిని సమీకరించాడు. వారికి మేకలతో విందు చేశాడు. తర్వాత వీరేం చేశారు అంటే అందరూ కలిసి మారంగా స్కూల్ని తగలబెట్టారు. తర్వాత కేసూరు వద్ద పోలీస్ లైన్లు కూడా కూలగొట్టారు. తర్వాత వీరందరూ కూడా 3 గ్రూపులుగా విడిపోయారు. అందులో ఒక గ్రూపు కజీరంగా స్కూల్ తగలబెట్టారు. అంతేకాకుండా దివాన్కి రక్షణగా ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్ని బంధించారు. వారిని ఏమీ చేయకుండా వారి దగ్గర నుండి ఆయుధాలు తీసుకున్నారు. మరో గుంపు ఏం చేసింది? ఈ భోండియా అనే నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో కోయర్ నది మార్గాన్ని దిగ్బంధనం చేశారు. అంటే ఏ దారి కూడా విడిచిపెట్టకుండా ఏ దారిని వచ్చినా కానీ ఈ యొక్క దివాన్ ఇతను చంపివేయాలని ప్లాన్తో ఈ యొక్క కోయర్ నది మార్గాన్ని దిగ్బంధనం చేశారు. ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేశారంటే మెయిన్ రోడ్ని ప్రధాన రహదారిని నిలుపుదల చేయడానికి దిల్మిల్లీకి వెళ్ళారు. ఈ మిగిలిన వారికి నాయకత్వం ఎవరు వహించారు అంటే
బుద్ధ్ మజ్హి హర్చంద్ నాయక్ వీరు నాయకత్వం వహించారు. తర్వాత పుడియామి గంగా, ఇతడు కంకపాల్ వాసి. పుడియామి గంగా అనేవాడు కంకపాల్ వాసి. ఇతని తండ్రి పుడియామి తొకేలి. బ్రిటిష్ వారు భూములు తీసుకోవడం మొదలుపెట్టారు. అయినా కానీ రాజు పట్టించుకోలేదు. ఈ యొక్క మద్దతుదారులు మాత్రం బ్రిటిష్ వారు భూమిని తీసుకుంటున్న సమయంలో రాజు పట్టించుకోలేదు. కానీ అక్కడ ఉన్న ప్రజలు, మద్దతుదారులు వీరందరూ కూడా గుమిగూడారు. దాంతో యుద్ధం మొదలైంది. ఇక్కడ ఎవరైతే పోరాడుతున్నారో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ఇద్దరు లేదా ముగ్గురిని గుర్రాలకు కట్టి జగదల్పూర్కి లాక్కెళ్ళేవారు బ్రిటిష్ వారు. వారిలో ముఖ్యమైన వారు ఎవరు ఇలాగా లాగబడిన వారు అని చూసినట్లయితే చిత్పాల వాసులు. ఇక్కడ గార్గిదేవ మికోలా, చిత్పాల్ అనే ప్రాంతానికి చెందిన వారు వీళ్ళు. అదేవిధంగా మార్కమిరాస్ వాసులు, డోలే అద్రాబుండి వీరు మార్కమిరాస్ వాసులు. అదేవిధంగా బులేరాజ్కు చెందిన వడపండు, పాలెం వాసి వంగ వీరిని ఎవరైతే గ్రామ ప్రాంతాలలో నాయకులుగా నిలబడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారో వారిని గుర్రాలకు కట్టి జగదల్పూర్కు కూడా ఆ గుర్రం వెనక లాక్కెళ్తూ ఉండేవారు. ఇలా లాక్కెళ్ళబడిన వారే ఈ యొక్క పేర్కొబడిన నాయకులు. తర్వాత చందు, ఈయన కూడా పేర్కొన్నాడు. ఈయన నంద్రాస గ్రామ పెద్ద. చందు అనే ఆయన నంద్రాస గ్రామ పెద్ద. ఈ చందు ఏమని పేర్కొన్నారు అంటే ప్రజల పక్షాన ఉన్నవారు పాలెంకు చెందిన మిల్లె మొదాల్, పాలెంకు చెందిన మిల్లె మొదాల్, నంద్రాకు చెందిన సోయకల్ ధ్రువ పాండవ మజ్హేలా. నంద్రాసాకు చెందిన ఈ సోయకల్ ధ్రువ పాండ్వ మజ్హేలా వీరు నంద్రాసాకు చెందినవారు. అంతేకాకుండా మిల్లె మొదాల్ ఇతనేమో పాలెం ప్రాంతానికి చెందినవాడు. వీరు ప్రజల పక్షాన ఉన్నారు అని చందు, ఈ చందు అనే అతను నంద్రాస గ్రామ పెద్ద అతను పేర్కొన్నాడు. ప్రతి పరగణ అంటే ఇక్కడ కొన్ని గ్రామాల సముదాయం. ప్రతి పరగణ ప్రజలు అల్నార్ తారైలో విడిది చేసేవారు. ప్రతి పరగణ ప్రజలు కూడా అల్నార్ తారైలో విడిది చేసేవారు. పల్టాన్ అంటే దళం, మెరుపుల ప్రజలను చుట్టుముట్టేవారు. ఇదన్నీ ఎవరు చెప్పారు అంటే చందు పేర్కొన్నాడు. ఇలాగా ప్రజల పక్షాన ఉన్నారు. ప్రజల పక్షాన పాలెంకు చెందిన మిల్లె మొదాల్, నంద్రాసాకు చెందిన సోయకల్ ధ్రువ పాండ్వ మజ్హేలా వీరు ప్రజల పక్షాన ఉంటే పల్టాన్ అనబడే దళం మెరుపుల ప్రజలను చుట్టుముట్టేవారు అని, గుండాధరకు ఎగిరే శక్తి ఉన్నందున అతడు ఎగిరిపోయాడు అని, యుద్ధం రాత్రిపూట జరిగింది అని చందు అనే నంద్రాస గ్రామ పెద్ద పేర్కొన్నాడు. ఆ 1910 సంవత్సరంలో జరిగిన సన్నివేశం. తర్వాత మొదటి రిజర్వేషన్లు ఈ అడవుల్లోనే జరిగాయి. ఏ అడవులు? కాంకీర్ అడవుల్లోనే, ఈ కాంకీర్ ప్రాంతంలోనే మొదటి రిజర్వేషన్లు కూడా జరిగాయి. ఈ రిజర్వేషన్లను ఎవరు ప్రారంభించారు అంటే దొర్వాలు ప్రారంభించారు. గోండాదూర్లు, ఈ గోండాదూర్లు అనేవారు ప్రముఖ పాత్ర పోషించారు. వీరు నేతనార్ గ్రామానికి చెందినవారు. గోండాదూర్లు అనేవారు నేతనార్ గ్రామానికి చెందినవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఆహ్వానించే సందేశాలు ఏంటి? వీరు ప్రజలకు కొన్ని సందేశాలు ఇస్తూ ఉండేవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించమని. ఆ సందేశాలు వీటి ద్వారా ఉన్నాయి అంటే మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు. మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు వీటి ద్వారా ఉద్యమించమని చెప్పేసి గోండాదూర్లు ప్రజలకు సందేశాలు ఇస్తూ ఉండేవారు. తర్వాత విలియం వార్డ్, ఈయన ఒక మిషనరీ. ఈయనేమని పేర్కొన్నాడు? పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి జగదల్పూర్లోకి ప్రవేశించారు. ఇక్కడ బ్రిటిష్ వారు శిబిరాలను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. కొరడాలతో కొడుతూ శిక్షిస్తూ గ్రామాలు తిరిగారు. ప్రజలు నివాసాలు వదిలి అడవులకు పారిపోయారు. బ్రిటిష్ వారికి నియంత్రణ సాధించడానికి 3 నెలలు పట్టింది. ఫిబ్రవరి మే మధ్యకాలంలో ఈ యొక్క ప్రాంతాల మీద నియంత్రణ సాధించడానికి బ్రిటిష్ వారికి 3 నెలలు పట్టింది అని, రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి
సగానికి తగ్గించబడింది. మనం మొదట ఏమని పేర్కొన్నాం, వీరు రిజర్వ్ ప్రాంతాలని 2/3 ప్రాంతం అంతా కూడా రిజర్వ్ చేశారు. అయితే ఈ తిరుగుబాట్ల వల్ల రిజర్వ్ చేయబడిన ప్రాంతం సగానికి తగ్గిపోయింది. ఇది తిరుగుబాటుదారుల ఘన విజయం అని విలియం వార్డ్ అనే మిషనరీ పేర్కోవడం జరిగింది. తరువాత ఈ యొక్క ఉద్యమం అనేది కాంకేర్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తర్వాత 2001 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో ఈ యొక్క బస్తర్ అనే ప్రాంతం భాగమయ్యింది. 2001లో ఛత్తీస్గఢ్లో భాగమయ్యింది. తర్వాత బస్తర్ సరిహద్దులు చూసినట్లయితే ఈ బస్తర్ ప్రాంతానికి సరిహద్దులు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇవి సరిహద్దులుగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రాంతం పీఠభూమి మీద ఉంది బస్తర్. ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానము, దక్షిణంగా గోదావరి మైదానం ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాంత పీఠభూమికి ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానము, దక్షిణంగా గోదావరి మైదానాలు ఉన్నాయి. తర్వాత ఇంద్రావతి. ఈ ఇంద్రావతి అనే నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. ఇంద్రావతి బస్తర్ మీదుగా ప్రవహించే నది ఇది ఇంద్రావతి. ఇది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. తర్వాత ఇక్కడ ప్రజలు భూమిని భూమాత తమకు ఇచ్చింది అని నమ్ముతారు. ఈ యొక్క బస్తర్లో ప్రజలు భూమిని భూమాత తమకు ఇచ్చిందని నమ్ముతారు. అంతేకాకుండా కృతజ్ఞతగా వ్యవసాయ పండుగలో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. నైవేద్యాలను వ్యవసాయ పండుగలు సమర్పిస్తూ ఉంటారు. భూమితో పాటు నదులు, పర్వతాలు, అడవుల్ని కూడా వీరు గౌరవిస్తారు. ఒక గ్రామంలో ప్రజలు మరొక గ్రామంలోని కలపను తీసుకున్నటకు చెల్లించే పన్ను ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ దేవసారి, దాండ్ లేదా మాన్. దేవసారి, దాండ్ లేదా మాన్ అనే పన్నును ఒక గ్రామంలో ప్రజలు వేరే గ్రామంలో కలప తీసుకోవడానికి చెల్లించే పన్ను ఇది. దేవసారి లేదా దాండ్ ఆర్ మాన్. ప్రతి సంవత్సరం జరిగే వేటలో పరగణాలలోని గ్రామ పెద్దలు అడవులతో పాటు ఆందోళనకర సమస్యలు చర్చిస్తూ ఉండేవారు. ఇప్పుడు వేటాడే ప్రతి సంవత్సరము జరిగే వేటలో ఈ పరగణాలలో ఉన్న గ్రామ పెద్దలు అడవులతో పాటు ఆందోళనకర సమస్యలు కూడా చర్చిస్తూ ఉండేవారు. పరగణ అంటే గ్రామాల సముదాయము. తర్వాత 1905 సంవత్సరంలో ప్రభుత్వం అడవిలో 2/3 రిజర్వ్ చేయాలి అని, పోడు వ్యవసాయము, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలి అని ప్రతిపాదించింది. ఎప్పుడు 1905లో 2/3 అడవులు రిజర్వ్ చేయాలి. ఈ రిజర్వ్ చేయబడిన అడవుల్లో ఇంకెవరు కూడా రావడానికి వీలు లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయం రద్దు చేయాలి, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలి అని ప్రతిపాదించింది. అయితే ప్రజల పంతులలో ఆందోళన చేశారు. ఈ ఆందోళన కారణంగా దీని ఫలితమే సగానికి ఈ రిజర్వ్ అడవి అనేది తగ్గించబడింది. ఇది ఈ కాంకేర్ ప్రజల యొక్క ఘనమైన విజయంగా మిషనరీ విలియం వార్డ్ పేర్కొన్నాడు. ఇక్కడ ప్రజల ఆందోళన కొన్ని షరతుల మీద అడవిలో ఉండేందుకు అనుమతించారు. ప్రజలు ఆందోళన చేస్తే కొన్ని షరతుల మీద అడవిలో ఉండడానికి అనుమతించారు. ఇక వీరి బాధ్యతగా ఏం చేయాలి? ప్రభుత్వానికి ఉచితంగా చేయవలసినవి ఏంటి అంటే చెట్లు నరికి రవాణా చేయడము, అడవులను మంట నుండి కాపాడడం. క్రమేపీ వీటికి అటవీ గ్రామాలని పేరు రావడం జరిగింది. కరువు సంవత్సరంగా 1899, 1900, 1907, 1908 సంవత్సరాన్ని పేర్కొన్నారు కరువు సంవత్సరంగా. ఇక్కడ కరువు సంవత్సరాలుగా 1899, 1900, 1907, 1908 ఈ మధ్యకాలము నిర్ణయించబడింది. తరువాత ప్రపంచ బ్యాంక్ 4600 హెక్టార్లు సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలు పెంచాలి అని ప్రతిపాదించింది 1970 సంవత్సరంలో. 4600 హెక్టార్లు సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలు పెంచాలని ప్రతిపాదించింది 1970లో. తర్వాత జావాలో అటవీ పరివర్తనలు చూసినట్లయితే ఇక్కడ ఇండోనేషియా అనే దేశంలో జావా అనేది వరి ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. ఇండోనేషియాలో ఈ జావా వరి ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. అయితే ఒకప్పుడు ఈ జావా ప్రాంతం అంతా కూడా టేకుతో నిండి ఉంది. అయితే ఇక్కడ అటవీ నియంత్రణ చట్టాలలో
మన దేశంతో సమానమైన చట్టాలు ఇక్కడ ఇండోనేషియాలో అమలయ్యాయి. అంటే భారతదేశంలో అటవీ నియంత్రణ చట్టాలకు సంబంధించి ఎటువంటి చట్టాలు అయితే అమలవుతున్నాయో అటువంటి చట్టాలనే ఈ ఇండోనేషియాలో కూడా అమలు చేయడం జరిగింది. ఇక్కడ శాస్త్రీయ అటవీ శాస్త్రాన్ని జావా నుండి ప్రారంభించారు. శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభించారు అంటే జావా నుండే ప్రారంభించారు. అదేవిధంగా ఇండోనేషియాలో ఏ ప్రాంతాలలో ఈ అడవులు ఎక్కువగా ఉన్నాయి అని చూస్తే సుమత్రా, కాలిమంతన్, పశ్చిమ ఎరైన్ ఈ ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ డచ్ వారు యొక్క ఒకప్పటి వలస రాజ్యమే ఇండోనేషియా అనేది. ఈ డచ్ వారు అడవుల మీద నియంత్రణ సాధించారు. 18వ శతాబ్దంలో అడవుల మీద నియంత్రణ సాధించారు. అటవీ ప్రవేశానికి ఈ నియంత్రణ సాధించిన తరువాత పరిమితులు విధించారు. అడవుల మీద నియంత్రణ సాధించి ఈ అటవీ ప్రవేశానికి పరిమితులు విధించారు. ఈ డచ్ వారు విధించిన పరిమితుల ప్రకారము చూసినట్లయితే ఈ డచ్ వారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే అవసరాలకు తగిన అడవులను నరకవచ్చు. వారి పర్యవేక్షణలోనే అడవులను నరకాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, గ్రామస్తులు యంగ్ స్టాండ్లలో పశువులు మేపకూడదు. అటవీ ప్రాంతాలలో గుర్రాలు, బళ్ళు, పశువుల మీద ప్రయాణం చేస్తే వారికి శిక్ష విధిస్తూ ఉండేవారు. ఇటువంటి రూల్స్ అని కూడా డచ్ వారు అడవుల మీద నియంత్రణ సాధించిన తర్వాత ప్రవేశపెట్టారు. 1930 సంవత్సరంలో యూరోపియన్ జనాభా చూసినట్లయితే 2,40,000 జనాభా ఉంది. ఎప్పుడు? 1930. అదే సమయానికి చైనా జనాభా అయితే 1.2 మిలియన్స్ జనాభా ఉంది. ఈ డచ్ వారు రబ్బరు, చక్కెర ఎస్టేట్లు ఏవైతే ఉంటాయో ఈ రబ్బరు, చక్కెర ఎస్టేట్ల మీద ఎక్కువగా అధికారం అనేది సాధించారు. ఇక్కడ ఈ జావా చూసినట్లయితే ఈ జావాలోని డచ్ వారు అటవీ నిర్వహణ ప్రారంభించారు. 1600 సంవత్సరంలో ఈ యొక్క జావా జనాభా ఎంత అంటే 3.4 మిలియన్స్గా ఉంది. 1600 సంవత్సరం నాటికి జావా జనాభా 3.4 మిలియన్స్గా ఉంది. ఈ జావాలో పోడు వ్యవసాయం అమల్లో ఉంటూ ఉండేది. స్లేపర్లు చూసినట్లయితే 1882 సంవత్సరంలో ఒక్క జావా నుండే 2,80,000 స్లేపర్లు ఎగుమతి చేశారు. ఒక్క జావా నుండే 2,80,000 స్లేపర్లు ఎగుమతి చేశారు. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో అడవులు ఎంత విపరీతంగా అభివృద్ధి పొందాయి అన్నది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 1917 సంవత్సరంలో ఇండియన్ మ్యూనిషన్ బోర్డు ఈ బోర్డు సూలే పగోడా వద్ద స్లేపర్లను పేర్చారు. ఏవైతే స్లేపర్ దోమలు ఉంటాయో వాటిని రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా సూలే పగోడా అనే ప్రాంతం వద్ద ఇండియన్ మ్యూనిషన్ బోర్డు 1917 సంవత్సరంలో పేర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ రెంబాంగ్ అనే ప్రాంతంలో కలప దొంగల యార్డును ఏర్పాటు చేశారు. రెంబాంగ్ ప్రాంతంలో కలప దొంగల యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానం ఈ విధానం ప్రకారము డచ్ వారు అడవులలో సాగు భూమి మీద కౌలు వసూలు చేస్తూ ఉండేవారు. బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానం ప్రకారం డచ్ వారు అడవులలో ఎవరైతే సాగు భూమి చేస్తున్నారో వారి మీద కౌలు విధిస్తూ ఉండేవారు. అయితే ఎవరైతే డచ్ వారికి గేదెలను, కూలీలను సమకూరుస్తూ ఉంటారో ఈ సమకూర్చిన వారికి అద్దె నుండి మినహాయింపిస్తూ ఉండేవారు డచ్ వారు. కౌలు నుండి మినహాయింపుకు బదులు తక్కువ జీతం ఇచ్చేవారు. ఎవరైతే గేదెలను, కూలీలను సమకూరుస్తూ ఉంటారో వారికి ఈ కౌలు నుండి మినహాయింపులో భాగంగా తక్కువ జీతం ఇస్తూ ఉండేవారు. తర్వాత కలాంగులు. ఎవరు ఈ కలాంగులు అని చూస్తే చెట్లు నరకడంలోనూ, పోడు వ్యవసాయం చేయడంలోనూ ఈ కలాంగులు అనేవారు చాలా ప్రసిద్ధమైన వారు. వీరు ముఖ్యంగా చెట్లు నరకడం, పోడు వ్యవసాయం చేయడంలో ప్రసిద్ధులు. వీరి చరిత్ర చూసినట్లయితే 1755 సంవత్సరం. ఈ 1755 సంవత్సరంలో మాతరం అనే రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. 1755లో మాతరం అనే రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఈ 2 భాగాలలో 6,000 కలాంగు కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విడిపోయారు.
ఎన్ని వేల మంది? 6,000 కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మీద సమానంగా విడిపోయారు. అయితే తరువాత చెట్లు నరకడంలోనూ వ్యవసాయం చేయడంలో ప్రసిద్ధి పొందారు వీరు. అయితే డచ్ వారి నియంత్రణలో వీరు పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా పనిచేస్తూ 1770 సంవత్సరం నాటికి ఈ జౌనా అనే ప్రాంతం వద్ద డచ్ వారి కోట ఉంది. ఆ కోట మీద ఈ కలాంగులు దాడి చేశారు. కలాంగులు దాడి చేయడం జరిగింది. తర్వాత డిర్క్ వ్యాన్ హ్యాగెన్డార్ఫ్ జావాలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా అధికారి ఎవరు అంటే డిర్క్ వ్యాన్ హ్యాగెన్డార్ఫ్. జావాలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా అధికారి. ఈయన మాటల్లో చూసినట్లయితే ఏమన్నాడు ఈయన అని చూస్తే, బటావియన్స్ ఆశ్చర్యపోండి, నేను చెప్పేది ఆశ్చర్యంగా వినండి. జావా అడవులలో నౌకా నిర్మాణానికి కావలసినంత కలప ఉంది. జావా అడవులలో నౌకా నిర్మాణానికి కావలసినంత కలప ఉంది. ఇక్కడ ఈ అడవులు ఎంత వేగంగా అయితే కట్ చేస్తామో అంత వేగంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి డచ్ వారికి ఈయన చెప్పడం జరిగింది. ఎలా చెప్పాడు అని ఎవరు పేర్కొన్నారు? పెలుసు అనేవి ఆయన పేర్కొన్నాడు. ఎవరు పేర్కొన్నారు అంటే పెలుసు అని ఆయన పేర్కొన్నాడు. ఈ పెలుసు అనే ఆయన రిచ్ ఫారెస్ట్ పూర్ పీపుల్ అనే గ్రంథంలో 1992 సంవత్సరంలో డార్ఫ్ గూర్చి పేర్కోవడం జరిగింది. తర్వాత సమిన్ ఛాలెంజ్. ఈ సమిన్ ఛాలెంజ్ చూసినట్లయితే సొరంటికో సమాన్ రాన్ డబల్టంగ్ గ్రామవాసి. సొరంటికో సమాన్ అనే ఆయన రాన్ డబల్టంగ్ గ్రామవాసి. అంటే రాన్ డబల్టంగ్ అనే గ్రామానికి చెందినవాడే సొరంటికో సమాన్. ఈయన చేసిన ఛాలెంజ్నే సమిన్ ఛాలెంజ్ అంటారు. రాన్ డబల్టంగ్ అనే గ్రామము ముఖ్యంగా టేకు అడవి ప్రాంతం. 1890 సంవత్సరం నాటికి ఈ రాన్ డబల్టంగ్ అనే గ్రామం ముఖ్యంగా టేకుతో ఉన్న అడవి ప్రాంతం. ఈ అడవి మీద ప్రభుత్వ యాజమాన్యాన్ని ఈయన ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అని చూస్తే, గాలి నీరు భూమి కలప దీనిని ప్రభుత్వం సృష్టించలేదు అని, అది ప్రభుత్వ సొంతం అవదు అని ఈయన వాదించాడు. అంటే ఇది ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి ఇది ప్రభుత్వ సొంతం కాదు, ఈ అడవి కూడా ప్రభుత్వం సృష్టించలేదు అని చెప్పేసి సొరంటికో సమాన్ ఛాలెంజ్ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్లోని అతనితో పాటు అతని అల్లుళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనినే సమిన్ ఛాలెంజ్ అని పేర్కొంటారు. తర్వాత కాలంలో 3,000 కుటుంబాలు ఈ సొరంటికో సమాన్ యొక్క భావజాలను అనుసరించాయి. ఎప్పటికీ 1907 సంవత్సరం నాటికి 3,000 కుటుంబాలు అనుసరించాయి. తర్వాత యుద్ధం, అటవీ నిర్మూలన. ఇక్కడ కాలిపోయిన భూమి విధానం ఎవరు అనుసరించారు అంటే డచ్ వారు అనుసరించారు. ఎందుకు అనుసరించారు అంటే జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి అనుసరించారు. కాలిపోయిన భూ విధానాన్ని ఎవరు అనుసరించారంటే డచ్ వారు. ఎందుకు అంటే జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి. ఈ కాలిపోయిన భూ విధానం ప్రకారము ఈ డచ్ వారు రంపపు మిల్లులు నాశనం చేశారు. అంతేకాదు టేకు దొంగలు కుప్పలుగా తగలబెట్టారు. అంటే ఈ ఏరియా అంతా కూడా కాలిపోయిన భూమిలా చేయడం వల్ల జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి వీరు అనుసరించడం జరిగింది. తర్వాత భారతదేశంలో చూసినట్లయితే మిజోరాం ప్రాంతం నుండి కేరళ వరకు ఉన్న అడవులన్నీ కూడా విస్తారంగా పెంచడం జరిగింది. ఈ అడవులకు పెట్టిన పేర్లేంటి అని చూసినట్లయితే సార్నా, దేవరకుడు, కాన్, రాయ్ ఇటువంటి పేర్లు పెడుతూ అడవులను పెంచడం జరిగింది. మిజోరాం ప్రాంతం నుండి కేరళ వరకు ఉన్న అడవులు. ఈ అడవులను సంరక్షించే బాధ్యత అక్కడ ఉన్న ఫారెస్ట్ గార్డులే కాకుండా కుటుంబాల వారు కూడా స్వీకరించడం జరిగింది. తర్వాత కొత్త పదాలను కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఆ కొత్త పదాలు చూసినట్లయితే ఇక్కడ స్లీపర్ అంటే రైలు పట్టాల కింద అడ్డంగా వేసే దొంగలు. ఈ స్లీపర్ అనేది ట్రాక్ను సరైన స్థితిలో పట్టి ఉంచుతుంది. ఉదాహరణ చూసినట్లయితే చోటా నాగపూర్ పీఠభూమిలో సింగ్భూమ్
అడవులు ఉన్నాయి. ఈ అడవులలో స్లేపర్ దొంగలు ఎక్కువగా భారతదేశంలో లభిస్తున్నాయి. తర్వాత శాస్త్రీయ అటవీ, దీనినే కోత వ్యవస్థగా పేర్కొన్నారు. అంటే అటవీ శాఖ నియంత్రణలో ఉన్న పాత చెట్లన్నీ నరికి కొత్తవి నాటడం చేశారు. దీనినే శాస్త్రీయ అటవీగా పరిగణించారు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో హిస్టరీ విభాగంలో 4th లెసన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.